హల్లెలూయా. మన అందరికీ ఆశలు కోరికలు ఉండవచ్చు. కొన్ని ఆత్మ సంబంధమైన కోరికలు, కొన్ని ఏమో శరీర సంబంధమైన కోరికలు, కొన్ని ఏమో భూ సంబంధమైన కోరికలు ఉండవచ్చు. మన కోరికల కంటే శ్రేష్టమైన కోరికలు దేవుని యొక్క కోరికలు. ఈరోజు మీ ఎడల దేవుని యొక్క కోరికలు నెరవేర్చబడాలని ఒక దైవజనుడిగా కోరుకుంటున్నాను. నీ హృదయ వాంఛని నెరవేరుస్తాను అంటున్నాడు. కానీ మనం ఏం చేయాలంటే, ప్రభా నీ కోరిక మొదటిగా సిద్ధింప చేయబడాలి, ఆ ఆశ నెరవేర్చబడాలని మీరందరూ ఈరోజు దేవుని దగ్గర మొరపెట్టాల్సిన వారమై ఉన్నారు. మీ హృదయంలో ప్రార్థన చేయండి. దేవుడు నా గురించి, నీ గురించి ఏదైతే ఆశ కలిగి ఉన్నాడో, కోరిక కలిగి ఉన్నాడో అదే శ్రేష్టమైనదిగా ఉండబోతుంది. ఈరోజు ఒక్క కోరిక, ఒక్క ఆలోచన మీతో చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. లూకా సువార్త 12వ అధ్యాయము 49వ వచనం చదవండి. గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 12:49. నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. ఈరోజు మీ అనేక మంది యొక్క జీవితంలో అవి నెరవేర్చబడాలని కోరుతున్నాను. అగ్ని వేయాలని ఆశపడుతున్నాడు. పరలోక అగ్ని. అగ్ని అంటే ఇట్స్ నథింగ్ బట్ గాడ్. అనేక చోట యేసు, యెహోవా దేవుడు అగ్నికి పోల్చబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు అగ్నికి పోల్చబడ్డాడు. చివరికి యేసు ప్రభువు వారు కూడా అగ్నికి పోల్చబడ్డాడు. త్రియేక దేవుని యొక్క మహిమ. అనేక సార్లు తండ్రి అయిన దేవుడు అగ్ని రూపంలో పాత నిబంధనలో ప్రత్యక్షమయ్యాడు. ఎక్సోడస్ చాప్టర్ 24:17, నిర్గమకాండం 24వ అధ్యాయం 17వ వచనం చదివితే ఇశ్రాయేల్ మధ్యలో దేవుడు అగ్నిగా ప్రత్యక్షం అవటాన్ని మనం చూస్తున్నాం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. లూకా సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో బాప్టిజం ఇచ్చిన యోహాను చెప్పిన మాట ఒకసారి గమనించండి. యోహాను, నేను నీళ్ళలో మీకు బాప్టిజం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పులు వారిని విప్పుటకు నేను పాత్రుని కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్టిజం ఇచ్చును. దేవనామానికి స్తోత్రం. అపోస్తల కార్యం చదువుతాం 2వ అధ్యాయం 3-4. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకల వ్యాపింపబడగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించి కొలది అన్ని భాషలతో మాట్లాడసాగరి. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, అపోస్తల కార్యం 1వ అధ్యాయం 4వ వచనంలో నేను అగ్నితో మీకు బాప్టిజం ఇస్తానని పరిశుద్ధాత్మ కుమరింపు గురించి మాట్లాడుతున్నాడు. దేవనామానికి స్తోత్రం చెప్పండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనంలో, రెవల్యూషన్ చాప్టర్ 1:14లో దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు అగ్ని నేత్రాలు గలవాడుగా కనబడుతున్నాడు. దేవనామానికి స్తోత్రం. ఈరోజు భూమి మీద నేను అగ్ని వేయటానికి వచ్చానంటే అర్థం ఏంటంటే, తిరియేగ దేవుని యొక్క మహిమ నీకు చూపించడానికి వచ్చాను. తిరియేగ దేవుని యొక్క శక్తి ఏంటో నీకు చూపించడానికి వచ్చాను. ఈరోజు రాబోతున్న దినాల్లో తిరియేగ దేవుని యొక్క మహిమను మనం చూడబోతున్నాం. అది రగులుకోబోతున్నాయి, అది మండించబడబోతున్నాయి. ఏనాడు యేసుక్రీస్తు త్రియేక దేవుని యొక్క మహిమ, త్రియేక దేవుని యొక్క శక్తి మన ముందు కనబడబోతుందో ఆనాడు నీ కథ జీవితం సంపూర్ణంగా మార్చబడబోతుంది. దేవుని యొక్క అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని చూడటానికి ప్రారంభిస్తారు. గొప్ప విడుదలను, ఆశీర్వాదాలు చూడటానికి ప్రారంభిస్తారు. మీ జీవితం ధన్యకరంగా మారబోతున్నాయి, ఆశీర్వాదకరంగా మారబోతున్నాయి. మీరు గొప్ప దేవుని మహిమను చూడబోతున్నారు.
హల్లెలూయా. మన దేవుడు మాట్లాడలేని మూగ దేవుడు కాదు, కనిపించలేని దేవుని బిడ్డలారా, ఏదో గాలి కాదు ఆయన కనిపించే దేవుడు. ప్రత్యక్షంగా దేవుడు మీకు ప్రత్యక్షం అవుతాడు. ఏదో కళ్ళు మూసుకుంటే ఏదో నీకు ముందు ఒక వెలుగులా కనపడి వెళ్ళిపోవటం కాదు, లేకపోతే నిద్రపోతే ఎవరో ఒక రూపంలో నిలబడి, నాకు దేవుడు ఎవరో ఒక రూపంలో నిలబడ్డాడు, ఆ ఫలానా దైవజనుడి రూపంలో నిలబడ్డాడు, ఒక వ్యక్తి రూపంలో నా దగ్గరకు వచ్చాడు చెప్పటానికి. దేవుని బిడ్డలారా, కేవలం ఆయన ఊహకర్త కాదు, ఊహల రూపంలో కనబడి ఇదే నేను అని చెప్పే దేవుడు కాదు. ఆయన క్రియారూపంలో చూపించే దేవుడు, క్రియారూపంలో చూపించే దేవుడు, క్రియారూపంలో ప్రత్యక్షమయ్యే దేవుడు. మీ జీవితంలో రకరకాల శత్రువుల పోరాటం ఉంది. కొంచెమందికి బైబిల్లో రాయబడినట్టుగా, ఎబ్రీ పత్రిక 12:4 రాయబడినట్టుగా, పాపముతో పోరాడటంలో రక్త కారణంతగా మీరు పోరాడలేదు అంటున్నాడు. పాపం అనే శత్రువుగా ఉంది. కొంచెమందికి ఆఖరి శత్రువు అని పిలువబడుతున్న మరణ భయం, దేవుని బిడ్డలారా, ఒక పెద్ద శత్రువుగా మీ జీవితంలో ఏలుబడి చేస్తున్నాయి. తర్వాత అపవాది అయిన శత్రువైన మీ సాతాను, మీ శత్రువు అని బైబిల్లో రాయబడి ఉంది. సాతాను అంటేనే మనకు విరోధి అని అర్థం. శత్రు ఎప్పుడు లయపరచబడితే తెలుసా? ఏ రూపంలో నీ శత్రువు వచ్చినా, రోగ రూపంలో, మనుషుల రూపంలో, లేకపోతే పాప రూపంలో, లేకపోతే చేతబడి రూపంలో, తెగులు రూపంలో, భయ రూపంలో, ఏ వ్యతిరేక రూపంలో, ఏ రూపంలో సాతాను మీ ముందు ఎదురైనా దాన్ని లయపరచగల శక్తి కేవలం పరిశుద్ధాత్మ దేవుడు, యెహోవా దేవుడు, యేసు ప్రభు అగ్నిగా ప్రత్యక్షమైనప్పుడే. 97వ కీర్తన 3వ వచనం. అగ్ని ఆయనకు ముందుగా నడుచుచున్నది. అగ్ని ఆయనకు ముందుగా నడుచుచున్నది, నీకు ముందుగా నడుచుచున్నది. అది చుట్టూనున్న ఆయన శత్రువులను, ఆయన చుట్టూ ఉన్న శత్రువులను కాల్చివేయుచున్నది. నీ చుట్టూ ఉన్న శత్రువులు, మనుషుల రూపంలో వచ్చే శత్రువులు, పాప రూపంలో ఉన్న శత్రువులు, అధికారి రూపంలో వచ్చే శత్రువులు. కొంచెం మందికి ఆఫీసులో మీ పైన ఉన్న అధికారులకు మిమ్మల్ని చూస్తేనే గడుగడుగడని ఉంటుంది. డెవిల్ అది. అంతెందుకు, మీరు మీ పని ఏముంటుందో చూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. పక్క ఇంటి వాళ్ళకి ఎంత అసూయపడతా, మిమ్మల్ని చూస్తే వాళ్ళకి ఎంత కోపం బాధ వస్తుందో, తోటి వాళ్ళకి ఎంత బాధ వస్తుందో. మీరు ఎవ్వరు గొడవకి వెళ్ళకపోయినా, మీ సమస్యలు ఏంటో మీరు చూసుకుంటా, ఎవరితో సంబంధం లేకుండా మీరు వెళ్ళినా కూడా ఆ పక్కింటి వాళ్ళకి మిమ్మల్ని చూస్తేనే ఎంత కోపం, ఎంత లోపల ఎంత ఉడికిపోతూ ఉంటారో. డెవిల్ అది. అలాగే ఆత్మీయంగా ఎదుగుతున్న భార్యను చూస్తే భర్తకు కొంచెం కొన్నిసార్లు చిరాకులు, కోపం, వితౌట్ ఎనీ రీజన్ చిరాకు పడిపోవటం, వితౌట్ ఎనీ కాజ్ చిరాకు పడిపోవటం, కోపపడటం, నష్టం కలిగించటం, ఇవన్నీ మన కళ్ళకు కనపడే సాతాను క్రియలు. దేవుడిని పక్షముగా వ్యాజ్యమాడబోతున్నాడు. అందుకొరకే ఆయన అగ్ని రూపంలో ప్రత్యక్షంగా పోతున్నాడు. ఇప్పుడు ఉన్న పరిస్థితి చూసి ఇదే నా భవిష్యత్తు అనుకోబాకండి. ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న శోధన బట్టి, ఇప్పుడు ఎదుర్కొంటున్న కష్టాలు బట్టి, ఇప్పుడు ఎదుర్కొంటున్న రకరకాల పోరాటాన్ని బట్టి ఇదే నా భవిష్యత్తు ఏమో, ఇదే నా జీవితం ఏమో అనుకోవద్దు. నీ జీవితాన్ని తలక్రిందగా చేసేవాడు ఎన్నడూ ఎప్పుడు జరగని ఒక అసాధారణమైన కార్యం నీ జీవితంలో ఆత్మ ప్రత్యక్షత ద్వారా, అగ్నిగా ఆయన ప్రత్యక్షమాడు ద్వారా జరగబోతుంది. నీ భక్తిహీనత వలన, నీ పాప వలన, నీ అతిక్రమ వలన, సాతానుకు చోటు ఇవ్వటం వలన, నీ ఇష్టానుసారంగా జీవించటం వలన, నీకు నచ్చింది చేయటం వలన ఇప్పటికే నీ యొక్క బలిపీఠము విరిగిపోయి ఉంది, ఇరిగిపోయి ఉంది, అది కూల్చబడి ఉంది. ఎప్పుడు దేవుడు అగ్ని జ్వాలలుగా
ప్రత్యక్షమయ్యాడో ఒక్కసారి చూడండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 38వ వచనం. అతడు ఇలాగా ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కట్టెలను. హల్లెలూయా. డోంట్ థింక్ దట్ గాడ్ జస్ట్ సెండ్ ద ఫైర్. నో, గాడ్ అపియర్ లైక్ ఎ ఫైర్. అదే దానికి అర్థం. దేవుడు అగ్నిగా ప్రత్యక్షమయ్యాడు, అదే అర్థం. ఎప్పుడు అగ్నిగా ప్రత్యక్షమయ్యాడు అంటే 2 కార్యాలు. బలిపీఠాన్ని సరిచేసి ప్రార్థన చేసినప్పుడు ఏలియా 2 కార్యం చేస్తున్నాడు. తన కొరకును తన ప్రజల కొరకును 2 కార్యం చేస్తున్నాడు. ఒకటి బలిపీఠాన్ని సరిచేశాడు, 37లో ప్రార్థన చేయటానికి ప్రారంభించాడు. మీ పడిపోయిన బలిపీఠాన్ని సరిచేయండి. మన జీవితంలో ఆజ్ఞా అతిక్రమం జరిగింది. ఏదో పొరపాటు చేస్తాం, ఏదో లోపములో పడిపోయాం, ఏదో శోధనలో పడిపోయాం. వి డన్ మిస్టేక్స్, ట్రూ. వి అపోజ్ ద గాడ్స్ విల్, ట్రూ. దేవుని చిత్తాన్ని వ్యతిరేకించాం, ట్రూ. స్టిల్ హీ లవ్స్ యూ. ఇంకా యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ప్రభు ప్రేమిస్తున్నాడు నిన్ను. ఇంకా నిన్ను విడిచి ఆయన కనికరం తొలగిపోలేదు, ఆయన ప్రేమ తొలగలేదు. ఇంకా ఆయన ప్రేమ నీ మీద ఉంది. ఇంకా నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ సంపూర్ణంగా నీ మీద ఉంది. బైబిల్ చెప్తుంది శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడట. శాశ్వతమైన ప్రేమ గురించి ఒక్క మాటలు తేల్చలేవు, చెప్పలేవు కూడా. అది ఎంత లోతుకైనా వెళ్తుంది, ఎంత దూరమైనా వెళ్తుంది. బైబిల్లో కొన్ని 100 కొలది బలిపీఠాలు ఉన్నాయి. కానీ మోసేతో దేవుడు చెప్పింది మాత్రం 3 బలిపీఠాలు. ఇవి 3 సరిచేస్తే సరిపోతాయి. మట్టితో చేయబడిన బలిపీఠం, నిర్గమకాండ 20 అధ్యాయం 24వ వచనం, మట్టితో చేయబడిన బలిపీఠం. తర్వాత నిర్గమకాండం 20 అధ్యాయం 25వ వచనం, రాళ్లతో చేయబడిన బలిపీఠం. దెన్ Exodus 27 verse 1 to 4, it talks about the altar of acacia wood. తుమ్మకర్రతో చేయబడిన బలిపీఠం. మట్టితో చేయబడిన బలిపీఠం అనేది దేవునికి లోబడటాన్ని, తర్వాత తగ్గించుకోవటాన్ని చూపిస్తున్నాయి. మీరు దేవునికి లోబడుతున్నారా లేదా? కొంచెం కూడా మీ జీవితంలో గర్వం, అతిశయం రానియకూడదు. వెరీ డేంజరస్. నీ జీవితాన్ని సర్వనాశనం చేసేస్తాయి. ఏ విషయంలోనూ మనము అతిశయించకూడదు. ఈనో డబ్బు ఉన్న వాళ్ళేమో డబ్బును బట్టి అతిశయించి వాళ్ళ చేతులారా వాళ్ళు కాల్చుకుంటున్నారు. ఆత్మీయులు ఏమో వాళ్ళు కలిగిన ఆత్మీయతను బట్టి, అభిషేకాన్ని బట్టి, వరాలను బట్టి అతిశయిస్తున్నారు. మనలో అతిశయం వచ్చింది అని ఎలా గ్రహించగలుగుతామంటే, వీ డోంట్ కేర్ అబౌట్ అదర్స్, వీ డోంట్ రెస్పెక్ట్ అదర్స్. ఇతరులు లెక్క చేయము. నీలో అతిశయం వచ్చింది అనే దానికి గుర్తు ఏంటంటే, ఇతరుని తోటి మానవుని మానవుడిగా చూడము, తోటి విశ్వాసుని విశ్వాసిగా చూడము, తోటి సేవకుని సేవకుడిగా చూడము. నువ్వెంత నేనెంత అన్నట్టుగా ఉంటుంది. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. నువ్వు నాశనమాబోతున్నావు, పతనమాబోతున్నావు అంటే దానికి గుర్తు ఏంటంటే, మన యొక్క ఒంటి మీదకి ఎక్కిన గర్వం. గర్వం రాకూడదు, విర్రవిగిపోతాము, ఎవరిని లెక్క చేయము. అటువంటి వాళ్ళు కనపడలేదా? నువ్వు ఒక్కటి మాత్రం జ్ఞాపకం చేసుకో, నువ్వు ఏమై ఉన్నావో అది దేవుని యొక్క కృపయే ఉంది. నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ. గట్టిగా హల్లెలూయా చెప్పండి. చెక్ యువర్ ఆల్టర్ ఆఫ్ మట్ట. ఒకసారి ఆత్మ పరిశోధన చేసుకోండి. హౌ యు ఆర్ ఒబేయింగ్ టు గాడ్. నీ ఒబీడియన్స్కి ఎంత మార్క్ వేయవచ్చు? నీ ఆత్మీయ జీవితంలో ఒబేయింగ్ టు గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవునికి భయపడటమైనా దేవునికి లోబడటమైనా రెండు ఒకటే అర్థం. ఫియర్ ఆఫ్ గాడ్ నథింగ్ బట్ ఒబేయింగ్ టు గాడ్. బైబిల్లో మీరు చూడండి, లోబడే వాళ్ళకు దేవునికి భయపడే వాళ్ళకు వచ్చే ఆశీర్వాదాలు రెండు ఒకేలాగా ఉంటాయి.
అంటే అర్థం ఏంటంటే దేవునికి భయపడటమే దేవునికి లోబడటం, దేవునికి లోబడటమే దేవునికి భయపడటం. నీ విధేయతకు ఎన్ని మార్కులు ఇవ్వచ్చు ఒకసారి ఆలోచించండి. బాప్టిజానికి లోబడట్లేదు, పరిశుద్ధాత్మ నింపుదల అనుభవానికి లోబడట్లేదు, దశంభాగం ఇచ్చే విషయంలో లోబడట్లేదు, సవాస విషయంలో లోబడట్లేదు, పరిశుద్ధత విషయంలో లోబడట్లేదు, ప్రార్థన విషయంలో లోబడట్లేదు. కాన్స్టెంట్లీ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ స్పీకింగ్ త్రూ యువర్ కాన్షియస్. నీ మనస్సాక్షి ద్వారా గాడ్ ఈస్ కీప్ ఆన్ టాకింగ్ టు యూ. మీతో మాట్లాడుతూనే ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడి మనస్సాక్షి ద్వారా. హౌ మెనీ ఆర్ యు ఒబేయింగ్ టు యువర్ కాన్షియస్? ఎంతమంది మీ మనస్సాక్షికి లోపడుతున్నారు? చేయకూడదు అనుకుని చేస్తున్నాం. అప్పుడు నీ ఆశీర్వాదం వర్షం వలె వస్తాయి, నువ్వు దీవించబడతావు, నువ్వు గొప్పవాడవుతావు. 20:25 రాయబడి ఉంది. ఆ ఆల్టర్ ఆఫ్ స్టోన్ పరిశుద్ధ జీవితానికి గురించి మాట్లాడుతుంది. 27 మనం చదివితే నిర్గమకాండం ఎక్సోడస్ 27 1-4 అకేషియా వుడ్, ఇట్ టాక్స్ అబౌట్ ద ప్రేయర్, ఒబేయింగ్ టు గాడ్, హంబుల్ బిఫోర్ గాడ్, ప్యూరిటీ, virginity and prayer. Prayer is a vital breath of your life. ప్రార్థన క్రైస్తవుడికి జీవం లాంటిది. 1 గంట దేవునితో గడపకపోతే హౌ కెన్ యూ విల్ ఎక్స్పెక్ట్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద లార్డ్? అన్యులు వాళ్ళు దేవుడు మాట్లాడాడు అని తెలిసినా కూడా ఆ భూజ గదిలోనికి వెళ్ళి గంటల తరపున కూర్చుంటున్నారు. యాస్ ఎ క్రిస్టియన్ వీఆర్ నాట్ స్పెండింగ్ టైం విత్ గాడ్ ఈవెన్ 1 hour. దేవుడు నీతో లేకపోతే నువ్వు ఎలాగా మంచి ఫ్యూచర్ కలిగి ఉంటావు అనుకుంటున్నావు? నీ భవిష్యత్తు బాగుంటుందని ఎలా అనుకుంటున్నావు? యేసుప్రభువు చెప్పిన మాట మీకు గుర్తు రావట్లేదా? యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంది, నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు. వితౌట్ మీ యు కాంట్ డూ ఎనీథింగ్. యోహాను సువార్త 15వ అధ్యాయాన్ని ప్రార్థన అనే అంశం కింద నువ్వు చదివితే మొత్తం మీకు అర్థమవుతుంది. అది ప్రార్థన గురించి రాయబడ్డాయి. నిలిచి ఉండటం అంటే ప్రార్థన. ఎక్కడెక్కడైతే నిలిచి ఉండటం అని ప్రభు మాట్లాడుకుంటూ వస్తున్నాడో అక్కడ ప్రార్థన పెట్టుకోండి. అబాయిడ్ ఈస్ నథింగ్ బట్ నిలిచి ఉండటం, టు బీ విత్ హిమ్. హౌ కెన్ గాడ్ విల్ బ్లెస్ యువర్ ఫ్యూచర్ జనరేషన్, యువర్ జనరేషన్. మీ అందరికి పిల్లలు ఉన్నారు, చాలామందికి వివాహం అయ్యి మీకు అందరికి పిల్లలు ఉన్నారు. మీ జనరేషన్ని మీరు ఆశీర్వాదంలోనికి తీసుకెళ్లాలంటే మొదటిగా మీరు ప్రార్థనలో ఉండాలి, దేవుడితో గడపాలి, మీ సమయాన్ని వృధా చేయకుండా చూడాలి. యు నో ద డీమన్, ద సైటాన్ స్టీలింగ్ యువర్ టైం. మీ సమయాన్ని చాలా దొంగలిస్తున్నాడు సాతాను. నెంబర్ 2 ఏంటో తెలుసా? పస్కాను పాటించాలి. పస్కాను ఎప్పుడు నువ్వు పాటిస్తావో అప్పుడు దేవునికి అగ్ని దిగి వస్తాయి. ఆమెను చెప్పండి. ఇశ్రాయేల్ ప్రజలు పస్కాను పాటించారు, అగ్ని స్తంభాన్ని చూశారు. ఎక్సోడస్ చాప్టర్ 13:22 చదవండి. పగటి వేళలో మేఘ స్తంభమైనను రాత్రిలో అగ్ని స్తంభము. ఆమెను చెప్పండి. పస్కా అంటే కొత్త నిబంధనల అర్థం ఏంటి చెప్పనా? యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం. దేవుని నామానికి స్తోత్రం. యేసు ప్రభు పస్కాను జ్ఞాపకం చేయడానికి ఆయన చెప్పిన మాటలు ఏంటి తెలుసా? చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయం 19వ వచనం. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయడని చెప్పాను. హల్లెలూయా. ఏ మీటింగ్లో కూడా మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈవెన్ మీరు ఇంటిలో కూడా ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చొని మీరు ప్రార్థన చేసి రొట్టె విరవచ్చు. యేసుక్రీస్తు మీ కొరకు చేసిన పుణ్య కార్యాన్ని, అసాధారణమైన కార్యాన్ని జ్ఞాపకం చేయవచ్చు. అది మీకు ఆరోగ్యాన్ని, జీవాన్ని, శక్తిని ఇస్తాయి. పస్కా అంటే యేసుక్రీస్తు ఒక ప్రేమను జ్ఞాపకం చేసుకోవటం. నీ ఆత్మరక్షణ కోసం, నీ కోసం ఆయన చేసిన పుణ్య కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటమే పస్కా. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడో లోకంలో సగం దేవుళ్ళు ఉంటూ నువ్వు జ్ఞాపకం చేసుకోలేవు. ఐగుప్తు నుండి బయటికి వచ్చారు ఇశ్రాయేల్ ప్రజలు. అప్పుడు దేవుడు వాళ్ళకు అగ్ని రూపంలో, అగ్ని జ్వాలల రూపంలో ప్రత్యక్షమయ్యాడు. మీరు కూడా లోకం నుండి బయటికి రావాలా, అవిశ్వాసుల దగ్గర నుండి బయటికి రావాలా,
లోకం నుండి బయటికి వచ్చి ఒక విశ్వాసి అనే స్థాయిలో ఉన్నప్పుడు మీరు యేసుక్రీస్తు ప్రేమను సంపూర్ణంగా అనుభవిస్తున్నారని అర్థం. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. నంబర్ 3, ఆదికాండం 15వ అధ్యాయం 17వ వచనం. జెనసిస్ చాప్టర్ 15:17. మరియు ప్రొద్దుకుంగి కటిక చీకటి పడినప్పుడు రాయుచున్న పొయ్యు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖడ్గముల మధ్య నడిచిపోయాను. అగ్ని జ్వాలగా అబ్రహాము ఎదుట ప్రత్యక్షమయ్యాడు దేవుడు. ఎప్పుడు తెలుసా? మీరు ముందు చదువుతూ ఉంటే దేవుని స్వర విన్నప్పుడు, దేవుని స్వర వినటానికి ప్రారంభిస్తే మీకు దేవుడు అగ్ని జ్వాలలుగా ప్రత్యక్షం అవుతాడు. చూడండి, ఆ 15వ అధ్యాయంలో మీరు చదివితే దేవుడు స్వర స్పష్టంగా వినుకుంటూ వచ్చాడు అబ్రహాం. ఇవన్నీ జరిగిన తర్వాత అబ్రహాం దేవుని స్వరం విన్నాడంట. దేవుని స్వరం వినాలి అని ఆశపడుతున్న వాళ్ళందరూ గమనించండి. ఇవన్నీ జరిగిన తర్వాత అబ్రహాం ధనాపేక్షకి స్వస్తి చెప్తున్నాడు. డబ్బు నాకు కావాలి, మీకు కావాలి, అందరికీ కావాలి, కానీ అది ధనాపేక్షగా ఉండకూడదు. నీ కష్ట జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడని బైబిల్లో రాయబడి ఉంది. నువ్వు కష్టపడి సంపాదించిన సంపాదన అన్నిటిని చూసి దేవుడు సలిటేస్తాడు, హానర్ చేస్తాడు. కానీ అక్రమంగా అడ్డుగోలుగా అడ్డుదారిలో పైకి రావాలని చెప్పి చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి ప్రయత్నాలకు మీరు చోటు ఇవ్వకపోతే అదే గొప్ప విజయం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. కష్టపడకుండా సంపాదించే వాటిని ఎప్పుడు ఇష్టపడపాకండి. కష్టపడి సంపాదించిన సంపాదన వెనకాల దేవుని హస్తం ఉంటాయి. దేవుడు ఆశీర్వదిస్తాడు. అది కొద్దిగైనా పర్వాలేదు, దేవుడు దాన్ని మల్టిప్లై చేస్తాడు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంది, ధనాపేక్ష సమస్త కీడుకు మూలమంట. మీరు దీనిలో బయటకు వచ్చేయాలి. అప్పుడు దేవుని స్వరం వినపడతాయి. దేవునికి సొంతమైన వాడుగా ఉంటావో అప్పుడు నువ్వు దేవుని స్వరం వింటావో. బైబిల్ చెప్తుంది, నేను దేవుడు కొనుక్కున్నాడట, తన రక్తం పెట్టి మనం అందరూ కొనబడిన వారము. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం లాస్ట్ వచనంగా 20వ వచనంలో రాయబడి ఉంది. 1 కొరింథీ చాప్టర్ 6:19-20లో రాయబడి ఉంది, we God purchased us, we are belongs to him, we are belongs to God, our bodies belongs to God, our life is belongs to God, our families belongs to God, you are belongs to God. మీరు దేవునికి సొంతమైన వారు, మీ కుటుంబం దేవునిది, మీరు దేవుని వారు, క్రీస్తు సంబంధులు. మీరు మిమ్మల్ని రక్తం బట్టి దేవుడు కొన్నాడు. సో మీరు దేవుని వారు, మర్చిపోకూడదు. నంబర్ 4, అపోస్తలుల కార్యం 2:1. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకే చోట కూడి ఉండిరి. ఒకే చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక గట్టిగా హల్లెలూయా చెప్దాం. మీ కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు ఒకే ఆలోచన, ఆ ఏక మనసు ఎక్కడ ఉందో అక్కడ దేవుని ఆత్మ దిగిపోతాడు. కుటుంబంలో గొడవలు దయచేసి చోటు ఇవ్వబాకండి. గోట్లాటలు, కేకలు, అరుపులు అస్సలు చోటు ఇవ్వబాకండి. ఒక్కరోజు మీ కుటుంబంలో గొడవ జరిగినా ఆ రోజంతా మీరు ప్రార్థన చేయలేరు. ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారు, మనసున్నా కూడా మార్గం ఉండదు. దానికి ఒక్కటే, ఎవరో ఒకరు తగ్గిపోవటం, బ్యాక్ అయిపోవటం, సైలెంట్ అయిపోవటం. సహనానికి ఎవ్వరు వెలగట్టలేరు, ఎవ్వరు వెలగట్టలేరు. నువ్వు ఎంత ఓపికతో సహనముతో ఉంటావో అంతంతకు దీవించబడిపోతావు. కుటుంబంలో సమాధానం కోసం నువ్వు చెల్లించే ప్రతి వెలకు నువ్వు దీవించబడిపోతావు. ప్రతి వెలకు దేవుడిని దీవిస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. 2 Chronicles 7:1లో మనం క్లియర్గా చూస్తున్నాం. 2వ దినవృత్తాంతం 7:1-2 వచనంలో సాలొమోను యథార్థంగా ప్రార్థన చేసినప్పుడు అగ్నిగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడంట. నీవు హృదయ విప్పి క్లియర్గా ప్రార్థన చేసినప్పుడు అగ్ని దిగి వస్తాయి. ఈరోజు పెంతెకొస్తు దినంలో దిగి వచ్చిన అదే పరిశుద్ధాత్మ అభిషేకం మీ మీదకి దిగి రాబోతుంది. ఎంతమంది ఈరోజు సిద్ధపడుతున్నారా? నంబర్ 1, రీబిల్డ్ యువర్ ఆల్టార్. మీ యొక్క బలిపీఠాన్ని సరిచేయండి. 3 రకాల బలిపీఠాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. తర్వాత
పస్కా గురించి చెప్పాను. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో 40 సంవత్సరాల పాటు వాగ్దానం చేయబడిన కానాన్ దేశం వెళ్ళేదాకా వాళ్ళతో పాటు అగ్ని స్తంభం వెళ్ళింది. కారణం ఏంటంటే దే కేమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ ద ఈజిప్ట్ అండ్ పార్టిసిపేట్ పాస్ ఓవర్లో పాలు పొందారు. యేసుక్రీస్తు మరణాన్ని జ్ఞాపకం చేసుకో, యేసుక్రీస్తు రక్తంలో కడగబడటం. మూడవది అబ్రహాం గురించి మాట్లాడాను. అబ్రహాం దేవుని స్వరం విన్నాడు. ఈ కార్యమన్నీ జరిగిన తర్వాత ఆ 14వ అధ్యాయం చదివితే అబ్రహాం ధనాపేక్షకి లొంగలేదు, ఈ లోకంలో ఉన్న వస్తువులకు లొంగిపోలేదు, దేవుని కోసం స్ట్రాంగ్గా నిలబడ్డాడు. దేవుని స్వరం విన్న తర్వాత దేవుడు అగ్ని జ్వాలలుగా ప్రత్యక్షమయ్యాడు. నెంబర్ 4, కొత్త నిబంధనలో పెంతెకొస్తేనంలో ఏకాత్మ, ఏక మనసు. ఏక మనసు ఎక్కడ ఉందో అక్కడ అభిషేకం, ఏక మనసు ఎక్కడ ఉందో అక్కడ ఆత్మ ప్రత్యక్షత. మీ కుటుంబం చిన్న కుటుంబం, ఒక పేద కుటుంబం కావచ్చు, కానీ అక్కడ ఏక మనసు ఉంటే ఖచ్చితంగా దేవుడు ప్రత్యక్షం అవుతాడు. దేవుడు మహిమను చూస్తారు. అందరు లేచి నిలబడదాం. హల్లెలూయా. పరిశుద్ధమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరి మీదకి అగ్ని దిగి వచ్చునగాక, దేవునికి అగ్ని దిగి వచ్చునగాక, పరిశుద్ధాత్మ అగ్ని దిగి వచ్చునగాక. నీ బంధకాలను తెగిపోనుగాక, శాపాలని తెగిపోనుగాక, నీ తాడని అగ్నిలో పడిపోనుగాక, మందర ప్రయోగాలు చేతబడి శత్రులని ఇప్పుడే కాలిపోనుగాక, నీ ఒంటి మీద రోగాలు బలహీనతలని ఇప్పుడే అగ్నిలో పడి పూర్తయిపోనుగాక. నీ భవిష్యత్తును అడ్డుకొట్టిన శక్తులు, నిన్ను బలహీనపరిచే శక్తులు, ఆత్మీయతను ఎదుర్కొనే చేసే శక్తులు, నీ ఆశీర్వాదం ఆపే శక్తులు యేసు నామములో ఇప్పుడే లయమైపోనుగాక, అగ్నిలో పడి కాలిపోనుగాక. ప్రతి ఒక్కరు దర్శించండి, యేసు నామములో ముట్టండి, అద్భుతం జరిగించండి, యేసు నామములో విడుదల దయచేయండి ప్రభా. ఇప్పుడే తోడుగా ఉండి సహాయం చేయండి, అభిషేకించమని, బలపరచమని, ప్రతి ఒక్కరిని ఆత్మతో శక్తితో నింపమని, వర్ధల చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.